5,000, 10,000, 50, లక్ష అని పెంచుకుంటా పోతూ ఉంటావు. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన రూపాయి ఎత్తి సంపాదించిన డబ్బును నిజంగా ఈ బెట్టింగ్ యాప్లలో డబ్బు అనేది సంపాదించగలిగితే ఎవ్వడు ఉద్యోగాలు వ్యాపారాలు చేయరు బాస్, ఎవ్వరు చేయరు. అందరూ ఈ బెట్టింగ్లు వేసుకుంటూ బెట్టింగ్ యాప్లను డౌన్లోడ్ చేసుకొని బెట్టింగ్లోనే చేసుకుంటూ ఉంటారు. ఈ బెట్టింగ్ యాప్లన్నీ ఒక జూదం. నువ్వు ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అని చెప్పి ఆశను చూపించి నిన్ను ఒక ట్రాప్లో దించుతారు. ఈ ట్రాప్లో నుంచి బయటికి రాలేవు. 5,000, 10,000, 50, లక్ష అని పెంచుకుంటా పోతూ ఉంటావు. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన రూపాయి ఎత్తి సంపాదించిన డబ్బును దొంగతనంగా తీసుకొని వచ్చి ఈ బెట్టింగ్ యాప్లలో పెడుతుంటారు కొంతమంది యువత. వీళ్ళందరికీ ఇప్పుడు ఐస్ ఓపెన్ అవ్వాలి మిత్రమా, ఐస్ ఓపెన్ అవ్వాలా. ఈ బెట్టింగ్ యాప్లలో మోసపోయి మనస్తాపానికి గురయ్యి దాని నుంచి బయటికి రాలేక ఈ బెట్టింగ్ యాప్ల వలన ప్రాణాలెన్నో పోతున్నాయి. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. డబ్బు అనేది పోతే మళ్ళీ సంపాదించుకునే స్కోప్ అనేది ఉంది. ప్రాణం పోతే మళ్ళీ రాదు మిత్రమా, ప్రాణం రాదు. ప్రతి ఒక్కరూ కామెంట్లో ఇండియాలో బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చేయాలని చెప్పి ఒక స్లోగన్ తీసుకొని వద్దాం. బ్యాన్ బెట్టింగ్ యాప్స్ అని పెడదాం కామెంట్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ వడ్లారెడ్డి మణికాంత్. జై హింద్.